पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. सर्वेभ्यो नमो नमः. स्वागतम. नमस्ते महोदय. नमस्ते अंडी. नमस्ते महोदय. नमस्ते. प्रथमं प्रार्थनां कुर्मः. नमस्ते. नमस्ते अंडी. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. एनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. सर्वेभ्यो नमो नमः. स्वागतम्. अद्य शिक्षावर्गस्य चतुर्दश कक्षा अस्ति. अद्य वयम् अष्टमपाठस्य अध्ययनं कुर्मः. ఇవాళ శిక్షా వర్గం యొక్క 14వ తరగతి. మనం ఇవాళ 8వ పాఠం చదువుతాం. 8వ పాఠంలో అన్వయ రచన దగ్గర ఒక అంశం వదిలేసాం. అది చేస్తాం ఇప్పుడు. సో అన్వయ రచనలో ప్రస్తుతం ఒక నిమిషం అండి. సో ఇప్పుడు 19th శ్లోకం, 19వ శ్లోకం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్ నిదం అబ్రవీత్. సో ఇంకొకసారి, తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్ నిదం అబ్రవీత్. ఓకే. సో ఇక్కడ కిందటి శ్లోకంలో ఏం చూసాం మనం? కృష్ణుడు అర్జునుడితోటి అన్నాడు, రథాన్ని 2 సేనల మధ్యలోనూ స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సేనల్ని, కౌరవుల యొక్క సేనల్ని చూడు అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అన్నది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. సో ఇక్కడ క్రియాపదం వచ్చేసి అబ్రవీత్. ఇక్కడ నిషీదన్ నిదం అబ్రవీత్ దగ్గర
సంధి ఉంది. ఒకసారి పదవిభాగం చూసి అప్పుడు దీంట్లోకెళ్దాం. సో, తాన్ సమీక్ష సహ కౌంతేయః. సహ కౌంతేయః దగ్గర విసర్గ లోపం జరిగింది. అలాగే సర్వాన్ బంధూన్ అవస్థితాన్ ఇక్కడ 2 వర్ణ మేళనం మాత్రమే జరిగింది. ఇక్కడ ఏమి సంధి లేదు. అలాగే కృపయా పరయావిష్ట, పరయావిష్ట దగ్గర పరయా ఆవిష్టః అని సవర్ణ దీర్ఘ సంధి. ఆ తర్వాత విషిదన్ ఇదం అబ్రవీత్. సో, విషిదన్ ఇదం దగ్గర ఇక్కడ రముడాగమ సంధి జరిగింది. ఎందుకంటే విషిదన్ తర్వాత నకారం వచ్చింది. నకారం తర్వాత మళ్ళీ నకారం తర్వాత స్వరం వచ్చింది. ఆ నకారానికి ముందర హ్రస్వ ఆహ్, అకారం వచ్చింది. కాబట్టి ఇక్కడ నమునాగమ సంధి. నకార ఆగమనం జరిగింది. అంటే కొత్త నకారం ఇక్కడ ఒకటొచ్చింది. అందుకని అయితే 2 నకారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సంధి విడదీస్తే విషీదన్ ఇదం అబ్రవీత్. ఇదం అబ్రవీత్ దగ్గర వర్ణ మేళనం మాత్రమే జరిగింది. అక్కడేమి సంధి లేదు. సో, ఇప్పుడు చూస్తే గనుక ఇక్కడ క్రియాపదం వచ్చేసి అబ్రవీత్. అయిన తర్వాత ప్రథమ విభక్తిలో సహ, కౌంతేయః, విషీదన్, ఆవిష్టః ఇవన్నీ కూడా ప్రథమ విభక్తిలో ఉన్నాయి. అలాగే ద్వితీయ విభక్తిలో తాన్, సర్వాన్, బంధూన్, అవస్థితాన్, ఇదం. సో, ఇదం బంధూన్ అవస్థితాన్ అని. ఓకే. ఆ తర్వాత తృతీయ విభక్తిలో కృపయా, పరయా అక్కడ. తర్వాత అవ్యయం వచ్చేసి సమీక్ష. సో, ఇక్కడ వీటి అర్థాలు ఏంటో చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత అప్పుడు అన్వయం ఎలా చేయాలి అని చూద్దాం. సో, ఏమంటున్నాడు అంటే రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత కృష్ణుడు చెప్పిన తర్వాత అప్పుడు అర్జునుడు మళ్ళీ తాన్ సమీక్ష. సో, అక్కడ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ తాన్ సమీక్ష అంటే తాన్ అంటే వారిని, అలాగే సర్వాన్ అంటే అందరిని, బంధూన్ అంటే బంధువులని, అవస్థితాన్ అంటే అక్కడ ఉన్నటువంటి వారిని. అంటే అందరు బంధువులు అక్కడ ఉన్నటువంటి వారిని చూసి, కౌంతేయ వారిని చూసి ఏమయ్యాడు? కృపయా పరయా పరయా ఆవిష్టః. సో, కృపయా పరయా ఆవిష్టః అంటే కృపయా అంటే కృపతోటి. కృప, కృపయా కృపయా తృతీయ విభక్తి. అలాగే పరయా అన్నది కూడా అది కూడా తృతీయ విభక్తిలో ఉంది. పరయా అవుతుందది. సో, కాబట్టి అంటే అంటే ఎక్కువగా అని, అధికంగా దయతోటి అని అర్థం. అలాగే ఆవిష్ట అంటే దాంతోటి ఆ కృపతోటి లేతే ఆ జాలితోటి, ఆ ప్రేమతోటి ఆహ్, నిండినటువంటి వాడే. ఆవిష్ట అంటే అది ఉ విత్ థట్ అని అర్థం. దాంతో ఉన్నటువంటి వాడయ్యి విషీదన్. విషీదన్ అన్నది శత్రు ప్రత్యయాంత అంటే బాధపడుతూ ఇలా అన్నాడు. ఇదం అబ్రవీత్. సో, ఇది అన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. సో, ఇక్కడ మనం పద విభాగం చూసాము. పదాల యొక్క అర్థం చూసాము. ఇప్పుడు వాక్య విశ్లేషణలో ఇచ్చినటువంటి ఆ టేబుల్ చూద్దాము. ఆవిష్టః అన్నది ఆవిష్ట అంటే ఏంటి మేడం? మహో ఆవిష్ట. మహోదయ, మహోదయ నేను చెప్పిన తర్వాత ఇంకా ఏమైనా చెప్పకపోతే అప్పుడు దయచేసి అప్పుడు అడగండి. మధ్యలో అడగకండి దయచేసి. అప్పుడు మీకు బ్రేక్ వస్తుంది. ఓకే. నేను చెప్తున్నానండి ఇంకా. చెప్పడంలోనే ఉన్నాను. వినండి పూర్తిగా. సో, ఆవిష్టః అంటే క్త ప్రత్యయాంత ఇది. సో, క్త ప్రత్యయాంత కర్మణిలో ఉన్నది. సో, అలాగే కయా దేనితోటి నిండి ఉన్నాడు లేతే దేనితోటి ఉన్నాడు అంటే పరయా కృపయా. కృపయా కృపతోటి, పరయా అంటే అధికమైనటువంటి కృపతోటి. సో, ఇక్కడ కృపయాకి పరయా అన్నది విశేషణమైంది. కాబట్టి అది విశేషణంగా వాడాలి. అలాగే ఆవిష్టః కూడా విశేషణమే. అవ్వడానికి అది ప్రత్యయాంత క్రియాపదం లాగా మనం వాడినా కూడాను అది కూడా ఈ కృపయకి ఒక విశేషణమే. సో, కాబట్టి విశేషణంగా దాన్ని వాడాలి. అంటే చాలా ఎక్కువ అధికమైనటువంటి కృపని కలిగినటువంటి వాడై ఉన్నవాడు అని అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ క్రియ వచ్చేసి సమీక్ష. సమీక్ష అన్నది కూడా లెబంతం. లెప్పు ప్రత్యయాంత అంటే చూసిన తర్వాత ఈక్ష, ఈక్షకి పెడితే సమీక్ష అయిందది. సో, సమీక్ష అంటే చూసిన తర్వాత. సో, ఇక్కడ కర్త ఎవరు? ఎవరు చూసిన తర్వాత అంటే కౌంతేయః అంటే అర్జునుడు. సో, అర్జునుడికి విశేషణం వచ్చేసి సహ. సో, అతను అర్జునుడు అని అర్థం. సో, విషీదన్ అంటే అలా
ప్ర దయతో నిండినటువంటి వాడే దుఃఖపడుతూ విషీదం అంటే దుఃఖపడుతూ అప్పుడు ఆ తర్వాత కర్మపదం వచ్చేసి తాన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ ఇందాక చెప్పుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి అందరి బంధువుల్ని వాళ్ళని చూసి అని అర్థం. ఆ తర్వాత అబ్రవీత్ అంటే ఇదం అబ్రవీత్ ఇది అన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. సో, ఇప్పుడు అన్వయ రచన చూస్తే గనక సింపుల్ ఇలా టేబుల్ ఫార్మ్‌లో ఉన్నది అర్థం చేసుకుంటే గనక దాని యొక్క అన్వయ రచన ఎలా చేయాలి అన్నది కూడా ఈజీ అవుతుంది. సో, అబ్రవీత్ అని ముఖ్య ప్రధాన క్రియ ఏదైతే ఉందో అది తీసుకొని ఫస్ట్ దాన్ని క్రియాపదం రాయాలి. సో, ఆ క్రియాపదం రాసుకున్న తర్వాత కహ అబ్రవీత్ ఎవరన్నారు అంటే కౌంతేయః అన్నాడు. ఆ తర్వాత కీదృశః కౌంతేయః ఆ కౌంతేయుడు ఎటువంటి వాడు అంటే సహ అతను. సో, మనకి తెలుసు అన్ని సర్వనామ శబ్దాలు కూడా విశేషణాలుగా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సహ కూడా విశేషణమే. అలాగే కీదృశః సహ అతను ఎటువంటి వాడై ఉన్నాడంటే ఆవిష్టః నిండి ఉన్నవాడై ఉన్నాడు. దాంతోటి దేనితో అంటే కయా ఆవిష్టః దేనితోటి నిండి ఉన్నవాడు అంటే కృపయా. సో, ఆ కృప ఎటువంటిది అంటే చాలా అధికమైనది పరయ. కాబట్టి సో, కృపయాకి వచ్చేసి విశేషణం పరయ కాబట్టి కయ అన్నది స్త్రీలింగం తృతీయ ఏకవచనం కాబట్టి దానికి కీదృశ్య, కీదృశీ, కీదృశ్య గౌరీ శబ్దంలాగా గౌరీ, గౌరియా లాగా కీదృశీ, కీదృశ్య కృపయ ఏ రకమైనటువంటి కృపతోటంటే పరయ అంటే చాలా అధికమైనటువంటి. కిం అబ్రవీత్ ఏమన్నాడు అంటే ఇదం అబ్రవీత్ దీన్ని అన్నాడు. ఇది అంటే యాక్చువల్‌గా అక్కడ మనం అధ్యాహారం చేసుకుంటే ఇదం వాక్యం అనొచ్చు. లేతే ఇదం పదం అనొచ్చు. ఏదైనా అనొచ్చు. సో, ఇదం అంటే అక్కడ వాక్యం అని అర్థం. ఓకే. ఆ తర్వాత కిం కృత్వా అబ్రవీత్ ఏమి ఆహ్, చేసిన తర్వాత ఈ మాట అన్నాడు అంటే సమీక్ష చూసిన తర్వాత. సో, తర్వాత దానికి ఆ సమీక్షకి ఉన్నటువంటి కర్మపదాలు ఇప్పుడు రాయాలి మనం. కాన్ సమీక్ష ఎవరిని చూసిన తర్వాత అంటే తాన్ బంధూన్ ఆ బంధువులని. సో, తాన్ అన్నది కూడా ఇప్పుడు మనకి విశేషణమే కాబట్టి తాన్ బంధూన్ అని చెప్పాలి. కీదృశాన్ బంధూన్ ఆ బంధువులు ఎటువంటి వారు అంటే సర్వాన్ అందరూ. సో, సర్వ అన్నది కూడా మనకి సర్వనామ శబ్దమే కాబట్టి అది కూడా విశేషణమే సర్వాన్. ఆ తర్వాత పునః కీదృశాన్ మళ్ళీ ఎటువంటి వారు అంటే అవస్థితాన్ అంటే అక్కడ ఉన్నటువంటి వారయ్యి. అక్కడ ఎవరైతే ఉన్నారో అని. సో, కిం కుర్వన్ అబ్రవీత్. సో, విషీదన్ అన్నది శత్రు ప్రత్యయంత కాబట్టి ఏం చేస్తూ అని అడగాలి కాబట్టి కుర్వన్ అన్నది శత్రు ప్రత్యయంత కాబట్టి కిం కుర్వన్ అబ్రవీత్ ఏం చేస్తూ అన్నాడు అంటే విషీదన్ అంటే బాధపడుతూ అన్నాడు అని చెప్పడం. ఓకే. సో, ఇప్పుడు ఏమైనా ఉంటే డౌట్స్ అడగొచ్చండి మహోదయ. లేదు మేడం. ఆవిష్టః అంటే అర్థం ఏంటో తెలుసుకుందామని అడిగానండి. యాహ్! మహోదయ పర్వాలేదు. మీరు అడగడంలో తప్పులేదు. చెప్పేటప్పుడు మధ్యలో అడిగితే కొంచెం బ్రేకొస్తుంది. అది మీరు మళ్ళీ వీడియో ఎవరైతే క్లాస్‌కి రాలేదో వాళ్ళు వీడియో వినేటప్పుడు ఈ బ్రేక్స్ అన్నీ ఒస్తాయి. సో, ఒక్కసారి వినేసిన తర్వాత డౌట్స్ అన్నది వాళ్ళకి నచ్చితే అది వింటారు. లేకపోతే అది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని ముందరికెళ్ళి మిగతా పార్ట్ వింటారు. అందుకనే నేను లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో అడగొద్దంటున్నానండి. అంతే రీజన్. అంతకంటే ఏమి లేదు. ఓకే. సో, నెక్స్టొచ్చేసి 20వ శ్లోకం. 20వ శ్లోకంలో దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సో, మళ్ళీ ఇంకోసారి దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సో, ఇక్కడ ఎక్కడా కూడాను పద విభాగం లేదు. ఫస్ట్ వర్డ్‌లో తప్ప. దృష్ట్వేమం దగ్గర దృష్ట్వా ఇమం అని చెప్పి మాత్రమే అక్కడ మనకి గుణసంధి ఉంది. అదొక్కటే తప్ప మిగతా ఎక్కడ కూడాను మనకి సందులేం లేవు. ఓన్లీ ఇప్పుడు మనం ఆహ్, సో, పద విభాగం చెప్పుకోక్కర్లేదు. దృష్ట్వా ఇమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి అని. సో, ఏమంటున్నాడు కృష్ణుడు వాళ్ళందరిని చూసిన క్షమితం అర్జునుడు వాళ్ళందరిని చూసిన తర్వాత అంటే క్రియాపదం వచ్చేసి సీదంతి పరిశుష్యతి అని. సీదంతి అంటే అర్థం ఏంటంటే శిథిలం అయిపోవడం. ఏదైనా
మనకి భయంకరంగా వస్తువు ఏదైనా కనిపించినా, లేదా భయంకరమైనటువంటిది ఏదైనా కనిపించినా, మనకేమవుతుందంటే ఒక్కసారి మనకు అన్నీ కూడాను మన అవయవాలన్నీ స్తంభించిపోతాయి. ఆ స్తంభన ఏదైతే ఉందో అది సీదంతి. అలాగే పరిశుష్యతి అంటే ఎండిపోవడం. గొంతు ఎండిపోవడం. సో, ముఖం పరిశుష్యతి అంటున్నాడు. అంటే ముఖం అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు 2 అర్థాలున్నాయి. ముఖం అంటే మొహం అని, ఇంకోటి నోరని కూడా. సో, గొంతు ఎండిపోవడం అని మనం ఏదైతే తెలుగులో అంటామో, సో, అది ముఖం ఎండిపోవడం అని అర్థం. సో, ప్రథమా విభక్తిలో గాత్రాణి, ఆ తర్వాత ముఖం. సో, ఇవి ప్రథమా విభక్తిలో ఉన్నాయి. ఎందుకంటే గాత్రాణి సీదంతి ముఖం పరిశుష్యతి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ద్వితీయ విభక్తిలో ఇమం, తర్వాత స్వజనం, యూత్సుం, సముపస్థితం. ఒక్క నిమిషం. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇమం, స్వజనం, యుయుత్సుం, సముపస్థితం ఇవన్నీ గూడా ద్వితీయ విభక్తిలో. తర్వాత మమ. సో, మమ అన్నది మమ గాత్రాణి, మమ ముఖం రెండిటికి వర్తిస్తుంది ఇది. సో, నా యొక్క అవయవాలు, అలాగే నా యొక్క ముఖము అని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ దృష్ట్వా ఇమం స్వజనం యుయుత్సుం సముపస్థితం అన్నది ఒక వాక్యంగా రావాలి. అప్పుడు మమ గాత్రాణి సీదంతి ఏవం ఏవం మమ ముఖం పరిశుష్యతి అని అన్వయం దానికి. సో, ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ టేబుల్ చూద్దాము. దృష్ట్వా అంటే త్వా ప్రత్యయాంత చూసిన తర్వాత. సో, సంబోధన లేదు, కర్తృపదం లేదు, కర్మ వచ్చేసి యుయుత్సుం అంటే యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారు అని. సముపస్థితం అంటే ఉన్నటువంటి వారు. ఇమం స్వజనం అంటే ఈ ఇక్కడ ఉన్న వారందరూ కూడా కౌరవుల సైన్యంలో వారు అందరూ కూడాను స్వజనం అంటే స్వజనులు, నా యొక్క సొంతమైనటువంటి వారు వీరందరూ కూడా అని చెప్తున్నాడని. ఇక్కడ స్వజనం అన్నది బహువచనంగా అనిపిస్తుంది. బట్ ఇది ఏకవచనము. నా యొక్క జనులు అని అర్థము. కానీ ఏకవచనం అది. అలాగే రెండో క్రియ వచ్చేసి సీదంతి. సో, సీదంతి అని చెప్పుకున్నాం అది. అక్కడ సంబోధన వచ్చేసి కృష్ణ అని కృష్ణుడిని సంబోధిస్తున్నాడు. సో, కర్తృపదం వచ్చేసి గాత్రాణి అంటే అవయవాలు అని అర్థం. సో, ఎవరి యొక్క గాత్రాలు అంటే మమ గాత్రాణి అని అర్థం. అలాగే పరిశుష్యతి అంటే ఎండిపోవడము. ఏమి ఎండిపోతుంది? ముఖం అంటే మమ ముఖం అని కూడా అక్కడ కూడా మనం దానికి చేర్చొచ్చు. కాబట్టి అన్వయ రచన చూస్తే గనుక ఫస్ట్ సీదంతి అని తీసుకుంటే అక్కడ క్రియాపదం వచ్చేసి సీదంతి. కాని సీదంతి ఏమి శిథిలమైపోయినాయి అంటే గాత్రాణి అని అర్థం. అలాగే కస్య గాత్రాణి, గాత్రానికి మమకి సంబంధం ఉంది కాబట్టి సో, మమ అన్నది షష్ఠీ విభక్తి. దానికి క్రియతోటి అన్వయం ఉండదు. దానికి ఏ వర్డ్ తోటి సంబంధం ఉంటే దాని మీద ప్రశ్న వేసుకోవాలి. సో, గాత్రాణి తోటి సంబంధం ఉంది కాబట్టి కస్య గాత్రాణి అంటే మమ గాత్రాణి అని అక్కడ చెప్పుకోవాలి. ఆ తర్వాత కిం కృత్వా సీదంతి అయిన తర్వాత అలా అవయవాలు శిథిలమైపోయినాయా అంటే దృష్ట్వా చూసిన తర్వాత. సో, చూసిన తర్వాతే కదా ఇలా జరిగింది అన్న ప్రక్రియ జరిగింది అన్నది చెప్తున్నాడు. సో, దృష్ట్వా దృష్ట్వా ఎవరిని చూసిన తర్వాత. సో, ఇమం స్వజనం ఈ స్వజనుల్ని చూసిన తర్వాత. కీదృశం స్వజనం ఈ స్వజనులు ఎలాంటి వారు అంటే సముపస్థితం ఇక్కడ వచ్చి ఉన్నటువంటి వారు అని అర్థం. అలాగే పునః కీదృశం యుయుత్సం అంటే యుద్ధం చేయడానికి ఆశ కలిగి ఉన్నటువంటి వారు అని అర్థం. అలాగే నెక్స్ట్ క్రియాపదం వచ్చేసి పరిశుష్యతి అంటే ఎండిపోవడం అని అర్థం. ఆ తర్వాత కిం పరిశుష్యతి ముఖం అన్నది నపుంసకలింగం కాబట్టి కిం అని అడిగాడు. సో, కాబట్టి కిం పరిశుష్యతి ముఖం పరిశుష్యతి. ఓకే. సో, ఇలా రాసుకోవచ్చు. కావాలంటే మమ ఇక్కడ మళ్ళీ రాసుకోవచ్చు. కస్య ముఖం అంటే మమ ముఖం అని కూడా రాసుకోవచ్చు. లేకపోయినా కూడా పర్వాలేదు. ఇట్స్ అండర్‌స్టూడ్ మనం ఆల్రెడీ మమ ఒకసారి వాడాం కాబట్టి పర్వాలేదు. రెండోసారి కూడా వాడొచ్చు. ఓకే. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ దీంట్లో? మేడం కమ్ అంటే ఏంటంటే అర్థం? కమ్ అంటే మహోదయ మీరు చెప్పాలి. శిక్షా లెవెల్‌కి వచ్చిన తర్వాత మీరు చెప్పాలి. దృష్ట్వా అన్నది కమ్ అన్నది కిమ్మా కమ్మ అనేది యాక్చువల్‌గా అది కమ్మే. కమ్మేనా అండి? అంటే ఎప్పుడు వాడాలండి కమ్ము? మహోదయ సో, పుల్లింగంలో కహకి ఏదైతే ద్వితీయ విభక్తి ఉందో అది కమ్. అంటే ఒకవేళ మనకు ఆన్సరు
పుల్లింగం అని తెలిస్తే కనుక అప్పుడు ప్రశ్న మనం కమ్ అని వేసుకోవాలి. అదే కింద వచ్చేసిన తర్వాత కిమ్ అని అడిగారు చూడండి. కిమ్ పరిశుష్యతి అక్కడ నపుంసకలింగం కాబట్టి కిమ్ అని అడిగాం మనం కర్మపదం. అలాగే పైన కాని సీదంతి. కాని అంటే నపుంసకలింగం బహువచనం కాబట్టి గాత్రాణి అన్నది మనకి ఆన్సర్ గాత్రాణి అని కావాలి. కాబట్టి గాత్రాణి ఫస్ట్ ఏంటి అని చూసుకోవాలి. నపుంసకలింగం బహువచనము కాబట్టి దానికి కాని అని కాని సీదంతి అంటే గాత్రాణి సీదంతి అని అప్పుడు అక్కడ అలా చెప్తాను. సో, ఏ పదానికైతే మనకి క్వెషన్ కావాలో అది ముందర ఏంటి అన్నది చూసుకోవాలి. అది పుల్లింగమా? నపుంసకలింగమా? స్త్రీలింగమా? అది ఏ విభక్తిలో ఉన్నది? అది ప్రథమాలో ఉందా? ద్వితీయాలో ఉందా? తృతీయాలో ఉందా? అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రశ్న వేసుకోవాలి. మహోదయ. ఓకే అండి, అర్థమైంది. చ ధన్యవాదः. యాహ్! తర్వాత నెక్స్ట్ వచ్చేసి 21వ శ్లోకం వచ్చి నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. సో, ఇంకొకసారి నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. సో, మొదటి లైన్‌లో ఏమి పద విభాగం లేదండి. రెండో లైన్‌లోకి అంటే మూడో పాదంలో శ్రేయోను పశ్యామి దగ్గర శ్రేయః అనుపశ్యామి అని ఉంది ఇక్కడ. సో, విసర్గ యొక్క గుణ తర్వాత పూర్వరూప సంధి అయింది. సో, శ్రేయః అనుపశ్యామి హత్వా వేరే పదం స్వజనం ఆహవే. సో, ఇక్కడ వర్ణ మేళనం మాత్రమే జరిగింది. సంధి ఏమీ లేదు. సో, కాబట్టి ఆహవే అంటే యుద్ధంలో అని అర్థము. స్వజనం ఆహవే యుద్ధంలో అని అర్థం. ఆహవే అంటే యుద్ధంలో అని. సో, ఇక్కడ క్రియాపదం వచ్చేసి పశ్యామి, అనుపశ్యామి అని 2 పదాలున్నాయి. సో, మొదటి లైన్‌లో పశ్యామి, కిందొచ్చేసి శ్రేయః అనుపశ్యామి దగ్గర అనుపశ్యామి. ఆ తర్వాత ఇక్కడ ఆహ్, అద్యాహారం మనం పశ్యామి అని ఉంది కాబట్టి లేకపోతే అనుపశ్యామి అని ఉంది కాబట్టి అహం అని చేసుకోవాలి. సో, లట్లకారంలో ఉత్తమ పురుషులో ఏకవచనం అహం. సో, అహం పశ్యామి అనాలి కాబట్టి అహం అద్యాహారం చేసుకోవాలి. ఆ తర్వాత ద్వితీయ విభక్తిలో నిమిత్తాని, విపరీతాని, శ్రేయః, స్వజనం ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. అంటే కర్మపదాలు ఇవన్నీ కూడా. సప్తమిలో వచ్చేసి ఆహవే అంటే యుద్ధంలో అనర్థం. యుద్ధే అని. ఆ తర్వాత అవ్యయం వచ్చేసి హత్వ అండ్ న చ. సో, హత్వ అంటే చంపిన తర్వాత అనర్థం. సో, కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ కూడా ఒకసారి చూద్దాము. వాక్య విశ్లేషణం. సో, పశ్యామి అన్నది మెయిన్ క్రియాపదము వచ్చేసి తర్వాత సంబోధన వచ్చి కేశవ. సో, కృష్ణుడిని కేశవ అని పిలుస్తున్నాడు. కర్తృపదం వచ్చేసి అధ్యాహారం చేస్తాం అహం అని. సో, కర్మపదం వచ్చేసి ఏం చూసాను నేను అని చెప్తున్నాడు. సో, ఏం చూసానని చెప్తున్నాడంటే అహం విపరీతాని నిమిత్తాని పశ్యామి అని చెప్తున్నాడు. ఫస్ట్ లైన్‌లో ఫస్ట్ 2 పాదాల్లో కూడా ఏం చెప్తున్నాడంటే నేను విపరీతమైనటువంటి నిమిత్తాల్ని చూసాను. అంటే నిమిత్తం అంటే ఇక్కడ ఏంటంటే సూచకాలు. మనం ఏదైతే శుభ సూచకము, అశుభ సూచకము అని చెప్తామో అది అది శకునాలు ఆహ్, వి ఆ! శకునాలు అనుకోకండి. ఓకే. శకునం. సో, నిమిత్తం అంటే ఏంటంటే ఇక్కడ నిమిత్తం అంటే మనకి సూచకము. విపరీతాని నిమిత్తాని అంటే అశుభ సూచకము అని చెప్తున్నాడు. కాబట్టి నేను ఇక్కడ అశుభమైనటువంటి సూచకాల్ని మాత్రమే చూస్తున్నాను అని చెప్తున్నాడు. అని చెప్పి రెండో లైన్‌లో ఏం చెప్తున్నాడంటే న అనుపశ్యామి అంటే నేను చూడట్లేదు అని చెప్తున్నాడు. అనుపశ్యామి అంటే పశ్యామి అన్నా ఒకటే, అనుపశ్యామి అన్నా కూడా ఆల్‌మోస్ట్ సేమ్ మీనింగే. సో, నేను చూడట్లేదు అని చెప్తాడు. కర్తృపదం అహమే ఇక్కడ కూడా అధ్యాహారం. ఏం చూడట్లేదు? శ్రేయః మంచిని చూడట్లేదు. సో, మంచిని చూడటల్లా. దేనివల్ల మంచిని నేను చూడటం లేదు అంటే హత్వా. సో, హత్వా అంటే ఇది క్త్వా ప్రత్యయాంత యక్త్వా ప్రత్యయాంత. సో, కాబట్టి హత్వా తర్వాత కర్మపదం వచ్చేసి స్వజనం. సో, హత్వాకి కర్మపదం స్వజనం అంటే స్వజనుల్ని ఆహవే యుద్ధంలో చంపడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని నేను చూడట్లేదు. నేను ఓన్లీ ఏం చూస్తున్నానంటే ఓన్లీ అశుభమైనటువంటి సూచకాల్ని మాత్రమే చూస్తున్నాను. కానీ నా స్వజనుల్ని చంపిన తర్వాత ఈ ఈ యుద్ధంలో దానివల్ల వచ్చేటటువంటి శ్రేయస్సుని నేను చూడట్లేదు అని చెప్తున్నాడు. సో, ఇది దీని యొక్క అర్థము. సో, ఇప్పుడు మనం ఆహ్,
అన్వయ రచన చూస్తే కేశవ అన్నది సంబోధన వస్తుంది. పశ్యామి క్రియాపదము. కహ పశ్యామి ఎవరు చూస్తున్నారు అంటే అహం పశ్యామి. కాని పశ్యామి దేన్ని చూస్తూ ఉన్నాను నేను అంటే కర్మపదం నిమిత్తాని అనర్థం. ఆ నిమిత్తాలు ఎటువంటివి? దానికే విపరీతాని అన్నది విశేషణం కాబట్టి కీదృశాని నిమిత్తాని, విపరీతాని నిమిత్తాని. రెండో అంటే మూడో పాదం, నాలుగో పాదంలో న అనుపశ్యామి. సో, ఎక్కడైతే న అని వస్తుందో, ఆ న అన్నది నెగేషన్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ క్రియతోటి ఆల్వేస్ జోడింపబడుతుంది. కాబట్టి న అనుపశ్యామి నేను చూడట్లేదు అని చెప్తాడు. కహ న అనుపశ్యామి ఇక్కడ కూడా అధ్యాహనం అహం న అనుపశ్యామి. కిం న అనుపశ్యామి అంటే ఏం చూడటం లేదు నేనంటే శ్రేయః. సో, శ్రేయస్ అన్నది సకారాంతము, నపుంసకలింగ పదము. ప్రథమ, ద్వితీయాల్లో సమానమైనటువంటి రూపాలుంటాయి. శ్రేయః, శ్రేయః అని. ఇక్కడ మనకిది కర్మపదం. కాబట్టి ఇది నేనేం చూడటం లేదు అంటే కిం న అనుపశ్యామి. అందుకనే ఇక్కడ కిం అని వాడారు నపుంసకలింగం కర్మపదానికి. సో, కాబట్టి శ్రేయః న అనుపశ్యామి. సో, ఏం చేసిన తర్వాత నేను శ్రేయస్సుని చూడటం లేదు అంటే ఏది జరిగిన తర్వాత నాకు శ్రేయస్సు కనిపించట్లేదు అంటే హత్వా చంపిన తర్వాత. సో, కాన్ హత్వా ఎవరిని చంపిన తర్వాత అంటే స్వజనం హత్వా అని. సో, కుత్ర హత్వా అంటే ఆహవే యుద్ధంలో అని అర్థం. ఓకే. సో, ఇవి 3 శ్లోకాలు. ఓకే. సో, ఇప్పుడు పాఠం మొత్తం అయిపోయింది కాబట్టి మనకి షానచ్ ప్రత్యయాంత మిగతా విభక్తులు ఏవైతే ఇచ్చారో అక్కడ అభ్యాసం ఉంది. ఆ అభ్యాసం చేద్దాం. సో, షానచ్ ప్రత్యయాంత మనం ఆల్రెడీ చూసాము. శత్రు ప్రత్యయాంత లాగానే. సో, ఇది ఆత్మనేపది ధాతువులకి జోడిస్తాం. సో, ఆ వచ్చేటటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అది 3 లింగాల్లో కూడా మనం వాడతాం. సో, వంద్ ధాతువు తీసుకుంటే వందమాన ప్రాతిపదికం అయితే వందమానః పుల్లింగము, వందమాన స్త్రీలింగము, వందమానం నపుంసకలింగము. అలాగే ఇది పుల్లింగంలో రామశబ్దంలాగా, నపుంసకలింగంలో జ్ఞానశబ్దంలాగా, అలాగే స్త్రీలింగంలో రమాశబ్దంలాగా మనకి వీటి విభక్తి రూపాలుంటాయి. అలాగే కొన్ని విశేష క్రియాపదాలకి ఎలా చేయాలనేది లాస్ట్ లెసన్‌లో చూసాము. ఆనా అన్నది దేనికొస్తుంది అంటే లట్లకారంలో మనము దాని రూపం తీసుకొని దాన్ని తేకి ముందర గనక హ్రస్వ ఆకారం ఉంటే అక్కడ మానా అని వస్తుంది. లేకపోతే ఆనా అని మనం దానికి చేర్చుకోవాలి. సో, కాబట్టి కురుతే అని తీసుకుంటే ఎగ్జాంపుల్ కురుతే అని తీసుకుంటే తేకి ముందర ఉకారం ఉంది కాబట్టి అక్కడ ఆనా అని వస్తుంది. సో, కురుతేకి బహువచనం తీసుకొని కుర్వాణః అని దానికి ఆనః అని చేర్చి కుర్వాణః అవుతుందది. సో, ఇప్పుడు అభ్యాసంలో వచ్చేసి అధస్థన శబ్దానాం ఏకవచనాంతాని సూచిత విభక్తాని విభక్తి రూపాన్ని లిఖత. సో, కింద ఇచ్చినటువంటి వారికి వాటి ఉదాహరణ చూద్దాం. కంపమాన వృద్ధ అని ఇచ్చారు. సో, దానికి పంచమి రాయాలి. కాబట్టి ముందర కంపమాన వృద్ధ అన్నది ఏంటో చూసుకోవాలి. స్త్రీలింగము అలాగే షానొచ్చు ప్రథమ ప్రథమ విభక్తిలో ఉంది. కాబట్టి ఏకవచనం. సో, దీన్ని పంచమిలోకి మార్చాలంటే కంపమానకి రమాశబ్దంలాగా కంపమానాయాః వృద్ధాకి వృద్ధాయాః. సో, అలా చూసుకుంటూ అది ఏ లింగంలో ఉన్నాయో చూసుకుంటూ వాటిని మార్చుకుంటూ వెళ్ళాలి. సో, మొదటిగా అరుణ గారు జృంభమాణః నావికః ద్వితీయలోకి మార్చాలి. అరుణ గారు. అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ చేసుకోండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తాను చెప్పండి. జృంభమాణానాం నావికాః. జృంభమాణః నావికః ద్వితీయలో ఉంది ఇది.
సో ఇది పుల్లింగం ఓకే. అండి. సో దీనికి ద్వితీయ ఏకవచనంలో ఉంది కాబట్టి ఏకవచనం చెప్పాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి మహోదయ. జృంభమాణ జృంభమాణానాం నావికః. మాణ నామ్ అని ఎందుకు వస్తుంది మీకు? రామ శబ్దానికి ద్వితీయ ఏకవచనం ఏంటి? ఓ జృంభమాణం కరెక్ట్. కరెక్ట్. జృంభమాణం నావికం. ఓకే, నావికం. సో మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే బేసిక్‌గా మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ముందర ఒకసారి గుర్తు చేసుకోండి. రామ శబ్దం గుర్తు చేసుకోండి. లేకపోతే రమా శబ్దము. సో మనకి అలాగే జ్ఞాన శబ్దం. ఈ 3 మనకి ఇక్కడ చానచ్‌లో ఎక్కువ మనం వాడతాం కాబట్టి అవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకు ఈజీ అవుతుందండి. ఓకే. కేఎస్ఎల్ సత్య. ఆరభమాణ చర్చ సప్తమి. ఓకే. ఆరభమాణాయాం చర్చాయాం. సమ్యక్ అండి. ఆరభమాణాయాం చర్చాయాం. ఎందుకంటే చర్చ అన్నది స్త్రీలింగ పదము. అలాగే అందుకని దానికి ఆరభమాణ వచ్చింది. సప్తమి వచ్చేసి మనకి ఆరభమాణాయాం చర్చాయాం. ఓకే. పద్మజ గారు విద్యమానం పుస్తకం పంచమి. పుస్తకము అనేది నపుంసకలింగం అండి. సో విద్యమానాత్ పుస్తకాత్ అవుతుందండి. ఉత్తమం. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు ప్రకాశమానః సూర్యః తృతీయ. ప్రకాశమానేన సూర్యేణ. సమ్యక్ మహోదయ. లక్ష్మీకుమారి గారు దీప్యమానం ముఖం చతుర్థి. దీప్యమానం ముఖం దీప్యమానాయాం ముఖయ. రామశబ్దం గుర్తు చేసుకోండి ఒకసారి. చతుర్థి ఏకవచనం. దీప్తమానాయ అని చెప్పారు కదా, అలాగే సేమ్. దీప్యమాన ముఖాయ. సమ్యక్. ఉత్తమం. దీప్తమానాయ ముఖాయ. ప్రభాకర్ గారు త్రయమాణః దేవః షష్ఠి. దేవః అది పుంలింగం కాబట్టి రామ రామే రామాయ రామస్య అది దేవస్య త్రయమాణస్య దేవస్య. ఉత్తమం మహోదయ. కామేశ్వరరావు గారు గృహ్ణానః మర్కటః తృతీయ. మర్కటేన. ఉత్తమం మహోదయ. సమ్యక్. సుధా గోపాల్ గారు శయానా పుత్రి సప్తమి. సుధా గోపాల్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. శయానాం పుత్ర్యాం. ఇంకొకసారి శయానాకి చెప్పండి సప్తమి. శయానాయాం పుత్ర్యాం. పుత్ర్యాం. సమ్యక్. శయానాయాం పుత్ర్యాం. ఉత్తమం. ఉమా జానానా సా పంచమి. జననాయా సాకేంటి మీకు? ఓకే, వద్దులేండి, మీరు చెప్పొద్దు, జస్ట్ వినండి. ఓకే, సారీ. ఓకే, రమా ఒకసారి మళ్ళీ చెప్పండి. జానానా సా పంచమి. జానానా సా జానానాయాః సాకి పంచమి. సాకి పంచమి ఏంటి? తస్యాః. ఉత్తమం. తస్యాః. పంచమి సమానంగా ఉంటాయి. తస్యాః. ఉత్తమం. రైట్.
తర్వాత అరుణ్ గారు మళ్ళీ తన్వానః సౌచికః ద్వితీయ. అరుణ్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు వినిపించట్లేదు. వినిపిస్తుందండి. వినిపిస్తాను, చెప్పండి. ఉమ్. తన్వానం సౌచికం. తన్వానం సౌచికం సమయం సౌచికం. అండి. సో మీరు అంటే ఇది కాకుండా ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే కనుక వీటికి బహువచనాలు కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు జృంభమాణః నావికః లేకపోతే జృంభమాణాః నావికాః అని ఉంటే అప్పుడు దాన్ని ద్వితీయాలకు చేయాలంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పండి పద్మజ గారు. జృంభమ చెప్పండి. జృంభమాణాన్ నావికాన్. ఉత్తమం. జృంభమాణాన్ నావికాన్. సో అట్లా కూడా మీరు మీ ఎక్సర్సైజ్ మీరు చేసుకోవచ్చండి. ఓన్లీ బుక్‌లో ఉన్నది అదే వస్తుందని కూడా లేదు. ఎలా అయినా రావచ్చు ఎగ్జామ్ పరంగా కూడా. అండ్ మీకు ఎక్సర్సైజ్ కూడా మీరు దీన్ని డిఫరెంట్‌గా కూడా మార్చుకుని బహువచనం చేసుకోవచ్చు, ద్వివచనం చేసుకోవచ్చు. సో అది చేసుకొని మీరు రాసుకుని ఎక్సర్సైజ్ చేయొచ్చండి. ఓకే. దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ దిస్. ఈ ఒక చిన్న దాంట్లో 10లోనే మీకు 30 చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో ఆ ఎక్సర్సైజ్ కూడా మీరు చేసుకోండి. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి అధస్తన శబ్దానాం బహువచనాంత రూపాన్ని లిఖత. సో కింద ఇచ్చినటువంటి వాటికి బహువచన రూపాలు రాయాలి. యుధ్యమానం వీరం అని ఇస్తే గనక యుద్ధమానాన్ వీరాన్ అని వాళ్ళు ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ బుద్ధ్యమానాత్ విషయాత్ సత్య, కేఎస్ఎల్ సత్య. అది పంచమిలో ఉందండి. బుద్ధ్యమానాత్ విషయాత్ బుద్ధ్యమానేభ్యః విషయేభ్యః. ఉత్తమం అండి, ఉత్తమం. పద్మజ గారు రాజమానం సింహాసనం. రాజమానం సింహాసనం అనేది అది ద్వితీయ విభక్తిలో ఉందండి, ద్వితీయ ఏకవచనం. బహువచనం వచ్చి రాజమానాన్ సింహాసనాన్. సమ్యక్ అండి, ఉత్తమం. ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు చేష్టమానేన బాలేన. జ్యేష్ఠమానైః బాలైః. ఉత్తమం. అది తృతీయ ఏకవచనంలో ఉంది. సో దానికి తృతీయ బహువచనం చెప్పారు మీరు. లక్ష్మీ కుమారి గారు త్వరమాణయ అధికారిణ్యా. వరమాణయ వరమాణభ్యః అధికారిణ్యభిః. ఇంకొకసారి చెప్పండి, మళ్ళీ ట్రై చేయండి. వరమాణాభిః అధికారిభిః. వరమాణాభిః అధికారిణీభిః. ఓకే. త్వరమా త్వరం. ఓకే. వరమాణాభిః త్వరమాణాభిః అధికారిణీభిః. ఓకే. ఇది స్త్రీలింగము, తృతీయ బహువచనంలో రాయాలి. ఓకే. సమ్యక్. ప్రభాకర్ గారు ప్రయతమానాయ శిక్షకాయ. ప్రభాకర్ గారు. మహోదయ ప్రయతమానాభిః శిక్షికాభిః. ఇది ఏ దీంట్లో ఉందండి? విభక్తిలో ఉంది. శిక్షకాయ చతుర్థి విభక్తిలో ఉంది. చతుర్థిలో ఉంది. సో చతుర్థి బహువచనంలో ఏమొస్తుంది? చతుర్థి విభక్తి శిక్షకేభ్యః ప్రయతమానేభ్యః. ఉత్తమం. ప్రయతమానేభ్యః శిక్షకేభ్యః అని వస్తుంది. శిక్షకేభ్యః. ఉత్తమం. కామేశ్వరరావు గారు భుంజానాయాః నాయికాయాః షష్ఠి. భుంజానానాం నావికానాం. నాయికానాం. ఓకే. సమ్యక్ అండి. షష్ఠి బహువచనం. భుంజానానాం నావికానాం. ఉత్తమం అండి. నాయిక యాక్చువల్ గా నావిక కాదు, అది నాయికానాం. నాయిక. సుధా గోపాల్ గారు బాధమానాయాం చింతాయాం.
బాధమానాసు చింతాసు. బాధమానాసు చింతాసు స్త్రీలింగం ఇది. స్త్రీలింగం సప్తమిలో ఉంది కాబట్టి రమాసు లాగా రావాలి అన్ని కూడాను. కాబట్టి బాధమానాసు చింతాసు అని రావాలి. తర్వాత ఓకే రమ స్పందమానాయై బాలికాయై. బాలికాభ్యః. ఇది చతుర్థిలోనే ఉంది. చతుర్థిలో ఉంది. బాలికాభ్యః స్పందమానాభ్యః. స్పందమానాభ్యః బాలికాభ్యః. ఓకే కరెక్ట్ అండి. నన్నే మర్చిపోయి చేస్తారండి. ఓకే ఓకే కరెక్టే. సో స్పందమానాభ్యః బాలికాభ్యః. ఓకే అభ్యః లాగా రైట్. నెక్స్ట్ అరుణ గారు అధీయానస్య పితుః. సో ఫస్ట్ ఇది ఏ విభక్తిలో ఉందో చూసుకోండి. షష్ఠీ విభక్తిలో ఉందండి. షష్ఠిలో ఉంది. సమ్యక్. పితుః రామాణం అధేయానాం రామాణం పితృణాం సమ్యక్. అధీయానానాం పితృణాం సమ్యక్. తర్వాత కేఎస్ఎల్ సత్య విక్రీణానాయాం నిర్వాహికాయాం. సప్తమిలో ఉందండి. పద్మజ గారు ఎవరిని విక్రీణానాసు నిర్వీహికాయాసు. నిర్వాహికాయాసు. ఓకే సో ఇది విక్రీణానాయాం నిర్వాహికాయాం అన్నది సప్తమి ఏకవచనంలో ఉంది కాబట్టి ఇది రమాసులాగా విక్రీణానాసు నిర్వాహికాయాసు అని రావాలి. ఓకే నిర్వాహికాసు యాం కాదు నిర్వాహికాసు. ఓకే ఆ తర్వాత ఆవరణే దత్తానాం శబ్దానాం ఉచితై రూపై రిక్తస్థానాన్ని పూరయత. కింద ఇచ్చినటువంటి వాటితో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి. సో ఫస్ట్ ఉదాహరణ వచ్చేసి దేవః డాష్ భక్తం అనుగృహ్ణాతి వందమానః. సో భక్తంకి రావాలి కాబట్టి ద్వితీయ ఏకవచనం వందమానం అని వచ్చింది. పద్మజ గారు డాష్ పత్నీం పతి ఆహూతవాన్ భుంజానా. భుంజానా అని వచ్చింది కదండి. భుంజానాం ద్వితీయలో ఉంది పత్నీం కాబట్టి భుంజానాం వస్తుంది. భుంజానాం పత్నీం పతి ఆహూతవాన్. భుంజానాం పత్నీం పతి ఆహూతవాన్. వెంకటేశ్వరరావు గారు వేదం డాష్ వటుభిః గురుః నమస్కృతః అధీయానాః. వేదం అధీయానాభిః వటుభిః గురుః నమస్కృతః. మహోదయ అధీయానః పుల్లింగము. దానికి తృతీయ బహువచనం ఏమవుతుంది? అధీయానేభ్యః. మహోదయ మళ్ళీ చెప్పండి. అధీయాన వస్తునః. మహోదయ వటుభిః అన్నది తృతీయ బహువచనం కరెక్ట్ కాబట్టి దానికి తృతీయ బహువచనం చెప్పాలి మీరు. అధీయానై. అధీయానైః వటుభిః గురుః నమస్కృతః. లక్ష్మీ కుమార్ గారు డాష్ ఆపణికేన వస్తునః మూల్యం ఉక్తం విక్రీణానః. విక్రీణానేన ఆపణికేన వస్తునః మూల్యం ఉక్తం. సమ్యక్. సో ఆపణికేన అన్నది తృతీయ ఏకవచనంలో ఉంది కాబట్టి విక్రీణాన దానికి తృతీయ విక్రీణానేన ఆపణికేన వస్తునః మూల్యం ఉక్తం. ఓకే తర్వాత ప్రభాకర్ గారు డాష్ ఛాత్రేషు ఉత్సాహః మహాన్ అస్తి స్పర్ధమానాః. స్పర్ధమానానాం
छात्रेषु उत्साहः महान् अस्ति. మహోదయ స్పర్ధమానానాం అనేది ఏ విభక్తి? అది షష్ఠి కదా. ఓకే రైట్. స్పర్ధేషు అంతేనా మహోదయ? స్పర్ధమానేషు, స్పర్ధమాన కదా శబ్దము. అవును. స్పర్ధమానేషు ఛాత్రేషు ఛాత్రేషు ఉత్సాహः మహాన్ అస్తి. ఓకే, సమ్యక్. అంటే ఇది స్పర్ధమానేషు కరెక్ట్ నా మహోదయ? అవునండి, స్పర్ధమానేషు. ఛాత్రేషుకి విశేషణం కదా. ఛాత్రేషు ఎట్లా సప్తమిలో ఉంది కాబట్టి స్పర్ధమానేషు బహువచనం కాబట్టి దానికి ఇది స్పర్ధమానేషు అని వస్తుంది. ఓకే. తర్వాత కామేశ్వరరావు గారు, డాష్ కుతృణానాం ఉత్పాటనం కారయ వర్ధమానాని. కామేశ్వరరావు గారు, పైకి అనకండి మీరు. అరుణ్ గారు, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, పైకి అనకండి. మీరు అన్మ్యూట్ లోనే ఉండండి, పైకి అనదు. వినిపిస్తుందా మేడం? వర్ధమానం వినిపిస్తుందండి? వినిపిస్తాను, చెప్పండి. కుతృణానాం అన్నది ఏ విభక్తి? తృణం అంటే గడ్డి, కుతృణం అంటే చెడిపోయినటువంటి గడ్డి, కుతృణానం అంటే అటువంటి గడ్డి యొక్క అని అర్థము. సో ఏ విభక్తిలో ఉంది? వర్ధమానానాం కృతృణానాం ఉత్పాటనం కారయ, ఉత్పాదనం కారయ. సో వర్ధమానానాం కుతృణాం అంటే పెరుగుతూ ఉన్నటువంటి ఆ చెడు గడ్డిని ఉత్పాటనం కార్య అంటే దాన్ని తీసేయమని చెప్తున్నాడు, ఉత్పాదనం కార్య. నెక్స్ట్ సుధా గోపాల్ గారు, ఆత్మానం డాష్ తరుణానాం స్నేహం అహం న ఇచ్చామి బహుమన్యమానాః తరుణానాం. బహుమన్యమానానాం తరుణానాం స్నేహం అహం న ఇచ్చామి. ఉత్తమం. బహుమన్యమానానాం తరుణానాం స్నేహం అహం న ఇచ్చామి. బహుమన్యమానాః అంటే ఆత్మానం, బహుమన్యమానాః అంటే ఆత్మానం అంటే సొంతం, ఎవరైతే వారి గురించి వారు ఎక్కువగా అనుకుంటారో అలాంటి వారి తరుణానం అంటే అలాంటి యంగ్స్టర్స్ యొక్క స్నేహం అహం న ఇచ్చామి, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చెప్తారు. బహుమన్యమానాః అంటే బహుమన్యమానాః ఆత్మానం బహుమన్యమానాః అంటే ఆత్మానం అంటే సొంతం, సెల్ఫ్. బహుమన్యమానం అంటే సొంత, తనని తను ఎక్కువగా అనుకోవడం, తన గురించి తను ఎక్కువగా ఊహించుకోవడమో లేకపోతే అనుకోవడమో లేకపోతే చెప్పడమో ఏదో ఒకటి, అది సెల్ఫ్ ప్రైజింగ్ అనొచ్చండి. సెల్ఫ్ ప్రైజింగ్ అండి, కరెక్ట్. ఓకే. తర్వాత డాష్ మాతామహ్యాః సహాయం అవశ్యం భవతా కరణీయం ఖిద్యమాన. సో ఎవరిని అడిగాను, మర్చిపోయాను. ఓకే, రమ చెప్తాను. మాతామహ్యాః అనేది పంచమిలో ఉంది. ఖిద్యమాన షష్ఠిలో ఉందండి అది. మాతామహ్యాః సహాయం అంటే ఆమె యొక్క సహాయం తప్పకుండా చెయ్యాలి అని, మీ చేత తప్పకుండా చేయబడాలి. సో ఇది షష్ఠిలో ఉంది. ఓకే. ఖిద్యమానాయాః మాతామహ్యాః సహాయం అవశ్యం భవతా కరణీయం. సమ్యక్, ఉత్తమం. ఖిద్యమాన అంటే బాధపడుతూ ఉన్నటువంటి మాతామహీ, యాక్చువల్ గా శబ్దం అది. మాతామహి అంటే తల్లి యొక్క తల్లి అని అర్థము. సో మాతామహి మాతామహ్యాః సహాయం అవశ్యం భవతా కరణీయం. నెక్స్ట్ అరుణ గారు, మాతా డాష్ బాలేభ్యః అధికాని మోదకాని దత్తవతి మోదమానాః. మోదమానేభ్యః బాలేభ్యః అధికాని మోదకాని దత్తవతి.
ఉత్తమం అంటే కేఎస్ఎల్ సత్య డాష్ శిక్షికాభిః పాఠః న కృతః త్వరమాణాః. తృతీయాలో ఉంది కాబట్టి త్వరమాణాభిః ఉత్తమం శిక్షికాభిః పాఠः న కృతः. ఉత్తమం. తర్వాత పద్మజ గారు డాష్ సస్యాని కీటాః బాధంతే. కీటాహ అంటే సస్యాని అనేది బహువచనంలో ఉందండి, అందుకని జాయమానానినే ఉంటుందండి. జాయమానాని సస్యాని కీటాహ బాధంతే. సమ్యక్ ఉత్తమం. వెంకటేశ్వరరావు గారు డాష్ చర్చాయాం ప్రవేశः మాస్తు ప్రవర్తమాన. ఒక్క నిమిషం అండి. ప్రవర్తమానాం చర్చాయాం ప్రవేశः మాస్తు. చర్చాయాం అనేది ఏ విభక్తి మహోదయ? చర్చాయాం చతుర్థి కదా. చర్చాయాం రమాయాం సప్తమి. సప్తమి. సో ఇప్పుడు ప్రవర్తమానకి సప్తమి ప్రవర్తమానాయాం ప్రవర్తమానాయాం చర్చాయాం ప్రవేశः మాస్తు అంటే జరుగుతూ ఉన్నటువంటి చర్చలోకి ప్రవేశించొద్దు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ కుమారి గారు డాష్ లేఖస్య అగ్రిమ భాగः అత్ర అస్తి అనువర్తమానः. అనువర్తమానస్య లేఖస్య భాగः అత్ర అస్తి. సో అనువర్తమానం అంటే ఏంటంటే కంటిన్యూ చేయడం. సో కంటిన్యూ అంటే ఇప్పుడు మనకి ఇదివరకు పుస్తకాల్లో సీరియల్స్ కూడా వచ్చేవి కదా. సో ఒక భాగం అయిన తర్వాత మిగతాది మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ అవుతుందని చెప్తాం కదా, అది కంటిన్యూషన్ అని. అనువర్తమానం అంటే అది. సో అనువర్తమానస్య లేఖస్య అగ్రిమ భాగः అత్ర అస్తి. సో దాని యొక్క ఆ లేఖ యొక్క కంటిన్యూషన్ ఏదైతే ఉందో మొదటి భాగము అది అక్కడ ఉంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సుధా గోపాల్ గారు డాష్ ఆరక్షకైః బహువిధాః ప్రశ్నాః పృష్టాః ఆశంకమానాః. అశంకమానైః ఆరక్షకైః బహువిధాః ప్రశ్నాః పృష్టాః. సో ఇది అశంక కాదండి, ఆశంకమానాః. సో ఆశంకమానైః ఆరక్షకైః బహువిధాః ప్రశ్నాః పృష్టాః అంటే ఆశంకమానైః ఆరక్షకైః అంటే శంకిస్తూ ఉన్నటువంటి ఆ ఆరక్షకుల చేత బహువిధమైనటువంటి ప్రశ్నలు అడగబడ్డాయి అని. తర్వాత కామేశ్వరరావు గారు డాష్ శాఖాయాః ఫలం స్వీకురు లంభమాన. మహోదయ కామేశ్వరరావు గారు లంభమానాయ శాఖాయాః ఫలం స్వీకురు. లంభమానాయాః శాఖాయాః ఫలం స్వీకురు అంటే వేలాడుతూ ఉన్నటువంటి శాఖ నుంచి ఫలాన్ని స్వీకరించు అని చెప్తున్నాడు. సో ఇది పంచమి విభక్తులు. తర్వాత రమ డాష్ తస్మై భవతి జలం దత్తవతి కిం భాషమాణః. రమ తస్మై చతుర్థి పుల్లింగం. భాషమానాయాః. భాషమాణయాః ఎందుకు వస్తుందండి? భాషమానాయ రామాయ లాగా భాషమానాయ తస్మై భవతి జలం దత్తవతి కిం. ఓకే, సమ్యక్. తర్వాత విశేష్యానుగుణం శానజంత రూపం ప్రయుజ్య వాక్యాన్ని లిఖత. సో కింద ఉదాహరణ ఇచ్చారు. స కార్యం ఆరభతే దేవం ప్రార్థయతి. సో ఇప్పుడు ఆరభతే అనేది మొదటి వాక్యంలో ఏదైతే క్రియాపదం ఉందో దాన్ని శానచలోకి మార్చుకోవాలి. కాబట్టి కార్యం ఆరభమాణ సా దేవం ప్రార్థయతి. సో సా అన్నది ఇక్కడ కర్మపదము. ఓకే, కాబట్టి సా దేవం ప్రార్థయతి. కార్యం ఆరభమాణ సా. సో సాకి విశేషణం కాబట్టి ఆరభమాణ అని దానికి స్త్రీలింగం ప్రథమ ఏకవచనం రావాలి. ఓకే, తర్వాత అరుణ గారు పుత్రః వేదనాం సహతే తం మాతా ప్రీత్యా పశ్యతి. వేదనాం సహనానాం పుత్రాం మళ్ళీ ఇంకొకసారి చెప్పండి, వినిపించలా?
వేదనానాం వేదనాం సహమానానాం ఉమ్, పుత్రం ఉమ్. మాతా ప్రీత్యా పశ్యతి. వేదనాం సహమానం పుత్రం మాతా ప్రీత్యా పశ్యతి. ఓకే, సో ఇక్కడ ఆ ఈ తమ్కి ఈ సహమాన అన్నది విశేషణంగా రావాలి కాబట్టి సహమానం వేదనాం సహమానం పుత్రం మాతా ప్రీత్యా పశ్యతి. ఓకే, కేఎస్ఎల్ సత్య కంఠహారాः శోభంతే తేభ్యः సా బహుధనం దత్తవతి. అది శోభంతే అన్నది విశేషణం కాబట్టి అది తృతీయ శోభమాణేభ్యః కంఠహారేభ్యః సా బహు ధనం దత్తవతి. ఉత్తమం అండి. సో కాబట్టి ఇక్కడ తేభ్యః చతుర్థిలో ఉంది కాబట్టి ఈ శోభంతే అన్నదాని అన్ని కూడా అది దానికి విశేషణం కాబట్టి దాన్ని చతుర్థిలోకి మార్చుకోవాలి. కాబట్టి శోభమానేభ్యః కంఠహారేభ్యః తేభ్యః సా బహుధనం దత్తవతి అంటే ఆ శోభిస్తూ ఉన్నటువంటి ఆ కంఠహారాలకి ఆమె చాలా ధనాన్ని ఇచ్చింది అని అర్థం. తర్వాత పద్మజ గారు దేవః త్రాయతే తస్మాత్ భక్తః వరం ప్రాప్తవాన్. త్రాయమానాత్ దేవాత్ భక్తః వరం ప్రాప్తవాన్. ఉత్తమం, సమ్యక్. సో తస్మాత్ అని ఉంది. సో రెండో వాక్యంలో ఏదైతే మనకి అక్కడ విశేషణంగా ఉన్నదో అంటే సర్వనామ శబ్దం ఉందో తమ్ అని ఫస్ట్ సెంటెన్స్ లో కానీ తేభ్యః కానీ తస్మాత్ కానీ సో వాటిల్ని బట్టి మనకి ఇక్కడ ఈ చానంచ్ ప్రత్యయాలు మారుతాయి. కాబట్టి తస్మాత్ ఉంది కాబట్టి త్రాయమానాత్. సో ఎవరి నుంచి అంటే దేవాత్ త్రాయమానాత్ తస్మాత్ భక్తః వరం ప్రాప్తవాన్. దేవం త్రాయమానాత్ తస్మాత్ భక్తః వరం ప్రాప్తవాన్. దేవాత్ కాదు కదా, దేవం అంటే రాయకపోయినా సరిపోతుంది కదండి. తస్మాత్ అంటే అతని నుండి అని వచ్చింది, దేవకి కదా, దేవుడి గురించి చెప్తున్నారు కదా. దేవః త్రాయతే అని. సో దేవాత్ భక్తః వరం ప్రాప్తవాన్. ఓకే, కరెక్ట్ అండి. సో దేవః ఓకే. సో త్రాయమానాత్ దేవాత్ తస్మాత్ అవసరం లేదు కదా. సమ్యక్ అండి, ఉత్తమం. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వరరావు గారు వృక్షాః కంపంతే తేభ్యః బాలాః ఫలాని స్వీకుర్వంతి. మహోదయ వెంకటేశ్వరరావు గారు. కంపమానేభ్యః వృక్షేభ్యః బాలాః ఫలాని స్వీకుర్వంతి. ఉత్తమం. లక్ష్మీ కుమార్ మహిళాః విద్యంతే తాసాం నామాని లావణ్యా స్మరతి. విద్యమానానాం మహిళానాం నామాని లావణ్య స్మరతి. ఉత్తమం, సమ్యక్ అండి. సో తాసాం అన్నది షష్ఠి బహువచనం కాబట్టి ఇవి కూడా షష్ఠి బహువచనంలో వస్తాయి. నెక్స్ట్ సుధా గోపాల్ గారు వ్యాఘ్ర్యః ప్రతీక్ష్యంతే తాభ్యః రాజకుమారాః భీతాః. ప్రతీక్షేభ్యః వ్యాఘ్రేభ్యః రాజకుమారాః భీతాః. ఇది పుల్లింగం కాదండి, తాభ్యః స్త్రీలింగం కాబట్టి ప్రతీక్షేభ్యః వ్యాఘ్రేభ్యః. వ్యాఘ్రేభ్యః కాదండి, ఒక్క నిమిషం. వ్యాఘ్రయః అన్నది వ్యాఘ్ర్యః అది స్త్రీలింగ పదము గౌరీ శబ్దం లాగా. సో గౌరీ లాగా గౌర్యః లాగా వ్యాఘ్ర్యః అయింది. ఓకే, కాబట్టి దీన్ని స్త్రీలింగంలో పంచమిలోకి మార్చుకోవాలి మీరు. తాభ్యః అన్నది పంచమి, ఇక్కడ భీతాః అని ఉన్నది కాబట్టి పంచమిలోకి మార్చుకోవాలి. ప్రతీక్షంతేని ప్రతీక్షమాణాభ్యః వ్యాఘ్రీభ్యః అని మార్చుకుని అప్పుడు రాజకుమారాః భీతాః అని చేసుకోవాలి. ఓకేనండి.
अलग అది సరిగ్గా కనిపించట్లేదేమో. వ్యాఘ్రియః అన్నది అది వ్యాఘ్రియః. ఓకే. స్త్రీలింగం. అంటే అది పుల్లింగానికి స్త్రీలింగానికి కన్ఫ్యూజ్ అవుతాం. అది చూస్తే కొంచెం అలా అనిపిస్తుందండి. వ్యగ్రహ అనుకుంటే అట్లా వచ్చేస్తుంది. వ్యాఘ్రః అనుకుంటే అది తప్పుగా, కానీ ప్రతీక్షంతే అనేది బహువచనం ఉంది కాబట్టి వ్యాఘ్రః అని పుల్లింగం ఉంటే వ్యాఘ్రాః అని ఉండాలి కదా పుల్లింగంలో. అప్పుడు అలా లేదు కదా. సో వ్యాఘ్రియః అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందండి. ఆ కింద రకారం రేఫా కనిపించదు. ఓకే. సో నెక్స్ట్ సుధా గారు మీరే చెప్పండి. సహోదరీ ఈహతే తస్యాం తృప్తి దృశ్యతే. ఈహతే అంటే ట్రై చేయడం. తస్యాం అనేది సప్తమి ఏకవచనం. సహోదర్యాం తస్యాం తృప్తి పశ్యతే. తస్యాం ఇంకా మళ్ళీ అక్కర్లేదండి. ఆల్రెడీ మీరు ఆ మిగతా రెండింటిని తస్యాం అన్నది సప్తమిలో ఉంది కాబట్టి మార్చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ అది అక్కర్లేదు మీకు తస్యాం అన్నది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈహమాన్యాం సహోదర్యాం తృప్తి పశ్యతే. దృశ్యతే. ఓకే. దృశ్యతే. సో సహోదర్యాం సప్తమి సహోదరి సహోదర్యాం ఈహమానాయాం తృప్తి దృశ్యతే. ఓకే. నెక్స్ట్ కామేశ్వరరావు గారు. సఖ్యః ప్రయతంతే తాః భవతి పరిశీలయతు. కామేశ్వరరావు గారు. మహోదయ అది సఖ్యః అంటే సఖీ సఖ్యః. ఇప్పుడు దీన్ని మార్చుకోండి. తాహ అన్నది ఏ విభక్తిలో ఉంది ఫస్ట్ అది తెలుసుకోవాలి. తాహ అన్నది ఇక్కడ ఏ విభక్తిలో ఉంది. మహోదయ చెప్పండి. కామేశ్వరరావు గారు. తాహ షష్ఠి అండి. కాదండి. ఓకే మహోదయ నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. ఓకే. ప్రభాకర్ గారు. తాహ ద్వితీయ బహువచనం మహోదయ. అవునండి. అయితే ఇక్కడ మనం ఇది ప్రయంతమానం సఖ్యాః భవతి పరిశీలయతు. ఓకే నేను ఒక్కొక్కటే అడుగుతాను చెప్పండి. తాహ అన్నది మీరు స్త్రీలింగం ద్వితీయ బహువచనం అన్నారు. ఇప్పుడు ప్రయతమానకి బహువచనం ఏంటి? ద్వితీయ బహువచనం ద్వితీయ బహువచనం ఏంటి? రమాకి ద్వితీయ బహువచనం ఏంటి? మానానాం అంటే షష్ఠి అయిపోయిందండి. ప్రయతమానాం అన్నది ద్వితీయ ఏకవచనం. మనకి ఇక్కడ బహువచనం కావాలి. ద్వితీయ బహువచనం. సో ప్రయతమాన నేను అడిగిన ప్రశ్న ఒక్కొక్కటికి చెప్పండి. రమాకి ద్వితీయ బహువచనం ఏంటి? రమాః ద్వితీయ భవతి పరిశీలయతు. ఇప్పుడు ప్రయతమానాః కరెక్ట్ చెప్పారు. ఈ సఖ్యకి నేను దాని శబ్దం సఖీ అని చెప్పాను. సో సఖీకి ద్వితీయ ఏంటి? గౌరీ లాగా ద్వితీయ వచనం గౌరీః సఖీః ప్రయతమానాః భవతి పరిశీలయతు.
సమ్యక్ ఉత్తమం అండి. తర్వాత రమ. భిక్షుకాః యాచంతే తేషాం ముఖే అద్య సంతోషః దృశ్యతే. భిక్షుక తేషాం షష్ఠి బహువచనంలో ఉంది మ్యామ్. ఉత్తమం. సో భిక్షుకాహ అనేది చేంజ్ చేయాలి. షష్ఠి బహువచనం. భిక్షుకానాం రమ. భిక్షుకానాం యాచానాం అని కూడా చేంజ్ చేయాలి. యాచమాన కదండి. సారీ భిక్షుకానాం యాచమానాః తేషాం ముఖే ఆద్య సంతోషః హష్యతే. యాచమానః ఎందుకు వచ్చింది? యాచమానాః మానాహ ఎందుకు వచ్చింది? షష్ఠి బహువచనం చెప్పాలి. అన్నిటికీ ఓకే కదా. రామాణం యాచమాన యాచమానానాం యాచమానానాం తేషాం ముఖే ఆద్య సంతోషః హష్యతే. దృశ్యతే. హృష్యతే పశ్యతే దృశ్యతే. వర్డ్ ఏం లేదండి. దృశ్యతే. లేదు హృష్యతే. పశ్యతే పశ్యతి పరస్మైపది ఉంటుంది. దృశ్యతే ఆత్మనేపది. ఓకే. దానా మ్యామ్ దృశ్యతేనా? దృశ్యతే. సంతోష దృశ్యతే కనిపిస్తోంది అని అర్థం. ఓకే. నెక్స్ట్ అరుణ గారు. పల్లవి రమతే తయా సహ అహం తిష్టామి. అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి. రమమాణ పల్లవ్యాం సహ. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. పల్లవి రమతే దాన్ని తృతీయలోకి మార్చుకోవాలి. తయా అని ఉంది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ లో. పల్లవికి తృతీయ పల్లవ్య సమ్యక్. రమతే రమమాణ దానికి రమమాణ పల్లవ్య సహ అహం తిష్టామి. రమమాణాన్ని తృతీయలోకి మార్చుకోండి. రమమాణయ రమయాలగా రమమాణయ పల్లవ్య సహ తిష్టామి. సో కొంచెం బేసిక్ గా రమా శబ్దము, రామ శబ్దము, గౌరీ శబ్దము, జ్ఞాన శబ్దము ఒకసారి అన్ని తరోగా రివిజన్ చేసుకోండి. అప్పుడు కానీ మీకు ఏ విభక్తిలోకి మార్చాలి అన్నది విభక్తి తెలుస్తోంది. మీకు మార్చడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ చివరిది చతుర్థి విభక్తి కాదండి. తయా కదా ఉంది కదండి. తృతీయ తయా అని ఉంది కదా. తయా సహా. ఎప్పుడు కూడా సహా వస్తే బేసిక్ రూల్ దాంతోపాటు తృతీయ రావాల్సిందే. సహా వచ్చింది కాబట్టి తయా అని కూడా ఆల్రెడీ క్లియర్ గా ఉంది. తృతీయ. సో విసర్గ సంధిలో మనము మూడోది ఏదైతే ఉందో అది చూసాము. రేఫా. సో విసర్గకి ముందర గనక హ్రస్వాకారము లేకుండా దీర్ఘాకారము ఈ రెండు కాకుండా మిగతా ఏ స్వరాలు వచ్చినా సరే ఆ తర్వాత గనక స్వరాలు కానీ లేకపోతే మృదు వ్యంజనాలు కానీ వస్తే ఆ విసర్గ యొక్క రేఫా జరుగుతుంది. సో మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూసాం ముందరే. అలాగే రెండో కండిషన్ ఏంటంటే ఎక్కడైతే విసర్గకి ముందర అవ్యయం వస్తుందో అండ్ ఆ తర్వాత ఇంకేమొచ్చినా కూడా లేకపోతే అంటే ఐదర్ వొవెల్ ఆర్ సాఫ్ట్ అంటే స్వరం కానీ మృదు వ్యంజనం కానీ వస్తే కనుక అప్పుడు అక్కడ కూడా అది విసర్గ రేఫా అవుతుంది. సో ఈ రెండు కండిషన్స్ లోను విసర్గ రేఫాగా మారుతుంది. సో ఇక్కడ కొన్ని అభ్యాసం ఇచ్చాను. ఆ అభ్యాసంలో ఉదాహరణ గురుహు అయం అని ఇచ్చారు. సో గురుహు విసర్గకి ముందర ఉకారం ఉంది, ఆ తర్వాత స్వరం ఉంది కాబట్టి విసర్గ రేఫా అయింది. కాబట్టి గురు రయం ప్లస్ రా అయింది కాబట్టి గురు రయం అయింది అది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి లక్ష్మీ కుమార్ గారు. బుద్ధి ఉత్తమ. బుద్ధి ప్లస్ ఉత్తమ. బుద్ధి ప్లస్ ఉత్తమ. బుద్ధిరుత్తమ. బుద్ధిరుత్తమ. సో బుద్ధి ప్లస్ ఉత్తమ. విసర్గకి ముందర ఇకారం ఉంది, ఆ తర్వాత స్వరం ఉంది కాబట్టి విసర్గ ర అయింది. ర ప్లస్ రు అయింది. సో అది బుద్ధి
రుత్తమా అయింది. సుధా గోపాల్ గారు నదీహి దృష్ట్వా నదిర్ దృష్ట్వా. ఒకసారి క్లియర్ గా చెప్పండి. నది నదిర్ దృష్ట్వా. నదిర్ కాదండి, దాకి హ్రస్వం ఎందుకు అయిపోయింది? నదీ ఉందది, అప్పుడు విసర్గ రేఫ అయింది. నదీర్ దృష్ట్వా, నదిర్ దృష్ట్వా కాదండి, నదీర్ దృష్ట్వా. ఓకేనా, నదీర్ దృష్ట్వా. నదీర్ దృష్ట్వా సమ్యక్. కామేశ్వరరావు గారు గురుహు అవదత్. వదత్, గురురవదత్. కామేశ్వరరావు గారు ఓకే. ప్రభాకర్ గారు అదే గురు రవదత్ గురు ఓకే. ఆయన ఒక్క నిమిషం ఆయన. సో గురు అవదత్, గురు ప్లస్ అవదత్, గురు రవదత్. గురు అవదత్ సమ్యక్. ప్రభాకర్ గారు నెక్స్ట్ వధూ ఆగచ్చత్. గురు వధు అగచ్చత్. వధుర్ గచ్చత్. కాదండి, వధూహు ప్లస్ ఆగచ్చత్ అది. సో విసర్గ స్థానంలో రేఫ వచ్చింది. రు ప్లస్ ఆ రా అయింది. ఇప్పుడు కలిపి చదవండి. వధురాగచ్చత్. వధూ ఆగచ్చత్, వధూ ఆగచ్చత్. వధూరాగచ్చత్. ఒక్క నిమిషం అండి. వధురాగచ్చత్. వధురాగచ్చత్ కాదు, వధూరాగచ్చత్. ధాకి ఉంది. వధూరాగచ్చత్. అవునండి, వధూరాగచ్చత్. ఒక్క నిమిషం చూడండి, చెప్తాను. వైట్ బోర్డ్ లో చెప్తే మీకు కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ రేఫా ఎక్కడ ఉంటుంది, లేకపోతే ర ఎక్కడ దీంతో కలుస్తుంది అన్నది. సో ఇక్కడ వధూ వధూః ఫినిష్ అండి. వధూః ఆగచ్చత్. కాబట్టి ఇక్కడ విసర్గ స్థానంలో రేఫా వచ్చింది. సో వధూ రేఫా ప్లస్ ఆ ఏమైంది, రా అయింది కదా, రా అయింది కదా. సో కాబట్టి వధూ రాగచ్చత్, వధూ రా గచ్చత్. సో దీర్ఘం ఉందండి వధూకి. వధూ రాగచ్చత్. తర్వాత పద్మజ గారు మాతృః అభ్యర్చ్య. మాతృర్ అవుతుందండి, మాతృర్ విసర్గ రేఖ అవుతుంది. మాతృర్ ప్లస్ అభ్యర్చ్య అంటే మాతృరభ్యర్చ్య అవుతుందండి. మాతృరభ్యర్చ్య. ఓకే, ర ప్లస్ ఆ ర అవుతుంది. ఓకే. తర్వాత వెంకటేశ్వరరావు గారు హరేహే ఏంటంటే అర్థం ఏంటంటే మాతృరభ్యర్థ అంటే మాతృరభ్యర్థ అంటే అర్థం అభ్యర్చ అంటే పూజించి అని అర్థం అండి. అదే పూజించి అని అర్థం, అభ్యర్చ అని. సరే. ఓకే ఓకే. వెంకటేశ్వరరావు గారు హరేహే నామ. వెంకటేశ్వరరావు గారు హరేర్ నామ. హరేర్ నామ. సో విసర్గ రేఫ అయింది
కాబట్టి రేఫా తర్వాత ఏం స్వరం లేదు కాబట్టి రేఫా మనం పైన రాస్తాం. హరేర్ నామ అని. తర్వాత లక్ష్మీ కుమారి గారు బాలైహి నమస్కృతం. బాలైహి నమస్కృతం. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి లక్ష్మీ కుమారి గారు. బాలైర్ నమస్కృతం. బాలైర్ నమస్కృతం. సమ్యక్. సుధా గోపాల్ గారు గురోహ బోధనం. గురోర్ బోధనం. గురోర్ బోధనం. సమ్యక్. రమ గౌః ధావతి. గౌర్ధావతి. గౌర్ధావతి. సమ్యక్. తర్వాత కేఎస్ఎల్ సత్య దేవైః దత్తం. దేవైర్ దత్తం. దేవైర్ దత్తం. సమ్యక్. తర్వాత అరుణ్ గారు స్ప్లిట్ ద సంధి శుద్ధిర్ భవతు. అరుణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. శుద్ధి ప్లస్ భవతు. ఉత్తమం అంటే శుద్ధి ప్లస్ భవతు. సో ఇది ఈ రేఫాలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా అర్థం అవుతుంది. అక్కడ రేఫా ఉంది అంటే అది విసర్గ ఉంది అని అర్థం. సో శుద్ధి భవతు. ప్రభాకర్ గారు మానవైర్ నిర్మితం. మానవైః నిర్మితం. సమ్యక్. మానవైః నిర్మితం. పద్మజ గారు స్థితధీరుత్తమః. పద్మజ గారు స్థితధీః స్థితధీః ఉత్తమః. సమ్యక్. వెంకటేశ్వరరావు గారు గౌరాగమనం. గౌరహ ఆగమనం. కాదండి, ఇక్కడ విసర్గ సంధి చేస్తున్నాం కదా మనం. గౌరాగమనం. రా ఎక్కడుందో అక్కడ విసర్గ ఉందండి. గౌహు గోహ ఆగమనం. గోహ ఆగమనం. సమ్యక్. తర్వాత లక్ష్మీ కుమారి గారు సింధోర్ జలే. సింధోః ప్లస్ జలే. ఉత్తమం. సింధోః ప్లస్ జలే. సుధాకర్ గురోరాదేశః. గురోః ప్లస్ ఆదేశః. ఉత్తమం. రమ వింశతేర్జనానాం. వింశతేః ప్లస్ జనానాం. ఉత్తమం. కామేశ్వరరావు గారు శక్తిరభివర్ధతాం. కామేశ్వరరావు గారు ఓకే. కేఎస్ఎల్ సత్య గారు శక్తి అభివర్ధతాం. ఉత్తమం. సమ్యక్. తర్వాత అరుణ గారు భూతిరైశ్వర్యం. అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి. భూతి ప్లస్ ఐశ్వర్యం. భూతి ప్లస్ ఐశ్వర్యం. సమ్యక్. ప్రభాకర్ గారు సంహతిర్ భవేత్. సంహతి భవేత్. ఉత్తమం అండి. సమ్యక్. సో తర్వాత ఈ ఒక డౌట్ అండి. చెప్పండి మహోదయ్. ఇది ముందు ఎక్సర్సైజ్ లో ఐదోది మాతృ ప్లస్ అభ్యర్చయ. మాతృ విసర్గ మాతృ రా అవుతుంది కదా. అవునండి, రా అవుతుంది. పైన రాదు. విసర్గ స్థానంలో రేఫా వస్తుంది. ర తర్వాత ఆ ఉంది కాబట్టి రా అవుతుంది. సో మాతృ రభ్యర్చ అవుతుంది. ఓకే. మేడం మాతుహు అండి లేకపోతే మాతృ అనాలండి, ఏది కరెక్ట్ అండి? మహోదయ ఇక్కడ మాతృ అని ఇచ్చారండి. మాతుహు ఏదైనా ఉండొచ్చు, అక్కడ ఏమున్నా మనకి సంబంధం విసర్గతోటి. విసర్గ తర్వాత ఏమొచ్చింది, విసర్గకు ముందర ఏమొచ్చింది. మాతుహు ఉన్నా కూడా విసర్గ రేఫానే జరుగుతుంది. అక్కడ మాతృ ఉన్నా కూడా విసర్గ రేఫానే జరుగుతుంది. ఏది కరెక్ట్ అండి యాక్చువల్గా? మాతృ ఆర్ మాతు ఏది కరెక్ట్ అవుతుందండి? మహోదయ కరెక్ట్
మాతృ శబ్దంలో మాతృహు ఎక్కడుంది? ఏం విభక్తి అది? ఏమండి? ఒక నిమిషం ఉండండి. మహోదయ ఉండండి ఒక నిమిషం. అలాగే. ద్వితీయ బహువచనం అవుతుందండి. తృతీయ బహువచనం. తృతీయ బహువచనం అది మాతృహు అన్నది. సో ద్వితీయ ద్వితీయ ఆ? ద్వితీయ ద్వితీయ బహు అండి. ద్వితీయ. ద్వితీయ బహువచనం. క్షమితం. ద్వితీయ బహువచనం. మహోదయ రెండు కరెక్టేనండి. రెండు కరెక్ట్. ఏ వర్డ్ అయినా ఉండొచ్చు. సంధికి ఏమీ రూల్ లేదు. మీనింగ్ ఉండాలని. సో మాతుహు అవ్వచ్చు, మాతృహు కూడా అవ్వచ్చు. రెండు అవ్వచ్చు. సరే. ఓకే. యాక్చువల్‌గా ఇక్కడ ఇది కరెక్టే. మాతృహు అభ్యర్చ అంటే తల్లిని సేవించడం అని అర్థం. సో ఇది కర్మపదం కదా, ద్వితీయ బహువచనం. సో లాస్ట్ పేజ్‌లో ఉన్నటువంటి ప్రశ్నలు. యదోదాహరణం అధః దత్తానాం శానజంత పదానాం నిర్దిష్టలింగే తృతీయ, చతుర్థి, పంచమి ఏకవచనాంత రూపాణి లిఖత. సో కింద ఇచ్చినటువంటి వాటికి తృతీయ, చతుర్థి, పంచమి రాయాలి. సో అవి స్త్రీలింగం అయితే స్త్రీలింగం, నపుంసకలింగం అయితే నపుంసకలింగం, పుల్లింగం అయితే పుల్లింగం రాయాలి. సో ఉదాహరణ రాజమాన అని స్త్రీలింగం ఇచ్చారు. దాని తృతీయ రాజమానయ, చతుర్థి రాజమానాయై, పంచమి రాజమానాయాహ. సో ఇప్పుడు డయమానం అని ఇచ్చారు, నపుంసకలింగం. కాబట్టి ఓకే ఎక్కడున్నాం? పద్మజ గారు, డయమానం నపుంసకలింగం. తృతీయలోనేమో డయమానేన అవుతుందండి. చతుర్థి డయమానాయ, పంచమి డయమానాత్. డయమానాత్ సమ్యక్ అండి, ఉత్తమం. ఓకే. తర్వాత వెంకటేశ్వరరావు గారు, శోభమానః పుల్లింగం. పుల్లింగం కదా. సో శోభమానేన శోభమానే రామాయ శోభమానాయ శోభమానాయ. పంచమి పంచమి శోభమానాత్. శోభమానాత్ సమ్యక్ అండి. లక్ష్మీ కుమార్ గారు, ప్రయతమాన స్త్రీలింగం. ప్రయతమాన ప్రయతమానాయ ప్రయతమానాయై ప్రయతమానాయాః. ఉత్తమం అండి, సమ్యక్. సుధా గోపాల్ గారు, మోదమాన. మోదమానాయ మోదమానాయై మోదమానాయాః. ఉత్తమం, స్త్రీలింగం ఇది కూడా. రమ, ఖిద్యమాన. ఖిద్యమానాయ ఖిద్యమానాయై చతుర్థిలో, ఖిద్యమానాయాః పంచమి. ఉత్తమం, సమ్యక్ అండి. తర్వాత కింద ఇచ్చింది యథోదాహరణం రిక్త స్థానాన్ని పూరియత అంటే మనకి ఏదైతే ప్రహేళికాలో వచ్చిందో అశోక. సో ఆ అన్నది పూర్వపదము, షో అన్నది అంతరపదము, క అన్నది అంతం, కాంత. సో అలా రాయమంటున్నాడండి. సో యాక్చువల్గా ఈ ఎక్సర్సైజ్ మనకి ఏమీ ఎగ్జామ్ పరంగా కూడా ఏమీ అంత యూస్ఫుల్ ఏం కాదు, బట్ చేయాలంటే మనం చేయొచ్చు. సో నయన అన్నది సో ఎవరు చెప్తారు? కేఎల్ సత్య గారు. నయన నా పూర్వః యా అంతరః నాంతః నాంతః. సమ్యక్ అండి. సో నా అన్నది పూర్వపదము, యా అన్నది మధ్యలోది అంతరపదము, న అన్నది మళ్ళీ అంతపదము, కాబట్టి నా అంత. సో నా పూర్వః నాంతరః నా అంతరః, తర్వాత నా అంతః అని చూపించారు. తర్వాత అరుణ్ గారు, జనక. జపూర్వః నా అంతరః కాంతః. ఉత్తమం అండి. ప్రభాకర్ గారు, శ్రీరామ. శ్రీ పూర్వ రా అంతరః మా అంతః. మా అంతః. ఓకే, సమ్యక్ అండి. పద్మి గారు, కోవిద. శ్రీరామ. కో పూర్వః బి ప్లస్ అంతరః వ్యంతరః. సమ్యక్.
దా ప్లస్ అంతః దాంతః. దాంతః సమ్యక్ అండి. సో వి వచ్చింది కాబట్టి వి ప్లస్ అంతః రావాలి కాబట్టి అక్కడ మనకి సంధి జరిగింది కాబట్టి యణ సంధి. సో వ్యంతః అని రావాలి అక్కడ, వ్యంతరః అని. ఓకే, ఉత్తమం అండి. తర్వాత వెంకటేశ్వరరావు గారు, సంస్కృతేన ఉత్తరయత నృణాం ఆయుః కియత్. మనిషి యొక్క ఆయువు ఎంత? అది నేను ఫాలో కాలేదండి, అంటే చదవాలి. పర్వాలేదు, మాది చూసైనా చెప్పొచ్చండి. సుభాషితంలో ఉన్నది అది. సో సుభాషితంలో శతవర్షాన్ని కదండి, ఆ? శతవర్షం, శతవర్షం. శతవర్షం. ఓకే, సో సుభాషితంలో ఇచ్చారండి మనకి మొదటి దాంట్లో. సో ఆయుర్వర్ష శతం నృణామని. సో అక్కడి నుంచి మనిషి యొక్క ఆయువు ఏదైతే ఉందో దాని పరిమితం శతవర్షం అని. ఓకే, తర్వాత బాలత్వ వృద్ధత్వయో కతి వర్షాన్ని గచ్చంతి. లక్ష్మీ కుమారి గారు, ఎన్ని వర్షాలు వెళ్తాయి? 25 వర్షాన్ని గచ్చంతి. బాలత్వ వృద్ధత్వయోః 25 వర్షాన్ని. ఉత్తమం అండి. 25 వర్షాన్ని గచ్చంతి. సమ్యక్. తర్వాత జీవః కీదృశః. సుధా గోపాల్ గారు. 13 మంది. జీవః కీదృశః. జీవః వారితరంగ జలంతరః. చంచలతరః. చంచలతర ఇవ అంటే దాని లాగా అని చెప్పాలి కదా. వారి తరంగ చంచల తర ఇవ జీవ అని చెప్పాలి. ఓకే, అంటే ఏంటంటే వారి అంటే నీట్ లాగా. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, వారి చంచలతరే అంటే వారి తరంగ చంచలతరే అంటే సముద్రంలో ఎలా అయితే అలలు, ఆ నీరు అలలు ఎలా అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఆగకుండా, దాన్ని తరే అంటే ఇక్కడ సప్తమి వాడారు. జీవే చంచల తరే అలా ఉన్నప్పుడు దాంట్లో సౌఖ్యం ఏంటి అని అడిగాడు. సో ఇది సప్తమిలో ఉంది, కానీ ఏ జీవుడు ఎటువంటి వాడు అని అడిగినప్పుడు ఏం చెప్పాలి అంటే ఇలాంటి వాడు అని చెప్పాలి. కాబట్టి వారి తరంగ చంచల తర ఇవ జీవ అని చెప్పాలి. ఓకే, తర్వాత సుధా గోపాల్ గారు, దుర్జనానాం ఇంద్రియాణి కీదృశాని. దుర్జనానాం ఇంద్రియాణి నవధన మధుపాన భ్రాంతాని. సమ్యక్ అండి, ఉత్తమం. సో ఎలా దుర్జనుల యొక్క ఇంద్రియాలు ఎలా ఉన్నాయి అంటే నవధన మధుపాన భ్రాంతాని అంటే మనం చెప్పుకున్నట్టుగా కొత్తగా ధనం వస్తే ఆ మత్తు ఎలా ఉంటుంది అంటే మందు కొట్టినంత మత్తుతో ఎలా అయితే ఇంద్రియాలు వశంలో లేకుండా ఉంటాయో అలా ఉంటుంది అని చెప్పడం. అర్జున రణే స్వజనాన్ దృష్ట్వా కాని అపశ్యత్. రమా. అర్జునః రణే స్వజనాన్ దృష్ట్వా విపరీతాని నిమిత్తాని అపశ్యత్. ఉత్తమం, సమ్యక్ అండి. సో దీంతో 8th లెసన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో 9th లెసన్. సో 9th లెసన్ అందరు చదువుకునేనండి. నెక్స్ట్ లెసన్లో సప్తమి అనే ఒక కాన్సెప్ట్ మనం ఏదైతే పరిచయ లెవెల్లో కూడా దాన్ని చూసామో శ్లోకాల్లో, గతే రామే ఇలాంటి వర్డ్స్ ఏవైతే సప్తమిలో చూసామో దాని అర్థం ఏంటి అసలు అన్నది మనం నెక్స్ట్ లెసన్లో దాని డీటెయిల్డ్గా దాన్ని వర్ణన ఉందండి, మొత్తం వాక్యాలతో సహా. ఒకసారి చదివితే మీకు నేను చెప్పినప్పుడు ఇంకా ఈజీగా అర్థం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు సందేహం ఉందండి మేడం. చెప్పండి. నవ ఏమిటండి అది? నవ అంటే నూతనం అండి, నూతనం అని. నవ అంటే న్యూ అన్న అర్థం అండి, 9 అని కాదా అర్థం? కాదండి, న్యూ. నవధన అంటే కొత్తగా ధనం అని అర్థం. నవ అంటే మీరు అన్నట్టు 9 అని కూడా అర్థం ఉంది, బట్ కానీ ఇక్కడ మాత్రం నవ అంటే న్యూ అని అర్థం, నూతనం అని అర్థం. మేడం జీవః కీదృశఃలో జీవః అంటే జీవితం అని అంటే లేదా మనిషి అని? మనిషి అని. జీవుడు కీదృశ, జీవుడు ఎలాంటి వాడు అని. చెప్పండి. ఇది అంటే కొంచెం అదే మనకు ఈ రేఫా అది చెప్పారు కదా, అంటే అది మనకంటే ఈ
కలిపి వ్రాయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత విడగొచ్చేది ఈజీగా ఉంది మహోదయ. అంటే ఈ కొన్ని రేపు ఒక్కో సారి ఒక్కోలాగా వస్తుంది కదా, అది అంటే ఏం లేదు మహోదయ. ఇప్పుడు రెండే దీంట్లో రేఫా వచ్చినప్పుడు మనకి వికల్పాలు రెండే. అంటే ఆప్షన్స్ రెండే. అంటే 2 రకాలు మాత్రమే ఉంది. ఏంటంటే ఒకటి విసర్గ తర్వాత గనక ఏదైనా స్వరం వస్తే కనుక అప్పుడు అది ఎలా మారుతుందంటే ఇప్పుడు రుకి ఆ వస్తే రా అవుతుంది. రుకి ఆ వస్తే రా అవుతుంది. రుకి ఈ వస్తే ఈ రీ అవుతుంది. రకి ఈ వస్తే రీ అవుతుంది. అలా ఏ స్వరం వస్తే ఆ స్వరం దానికి ఇప్పుడు మనకి గుణింతాలు ఎలా ఉంటాయి? కకి ఆ వస్తే అలా గుణింతం మారుతుంది. రకి ఔ వచ్చిందనుకోండి రౌ అవుతుంది. రకి ఇంకేదైనా వచ్చిందనుకోండి రమ్ అవుతుంది అప్పుడు. సో, అలా మారుతుంది స్వరం వచ్చినప్పుడు. అదే గనక మృదు వ్యంజనాలొస్తే మారడానికి ఏం లేదక్కడ. ఓన్లీ మీరు రేఫా మాత్రమే రాస్తారక్కడ. సో, ఉత్తర పదం మీద ఆ రేఫా పైన రాస్తారు. సో, గురు బ్రహ్మ అన్న చోట గురుహు ప్లస్ బ్రహ్మ అన్నప్పుడు విసర్గ వచ్చింది. విసర్గ తర్వాత వచ్చింది కాబట్టి మృదు వ్యంజనం రేఫా అవ్వాలి. రేఫా ఎక్కడ రాస్తారు? మీద రాస్తారు కదా! గురు బ్రహ్మ చదవడం తర్వాత రు తర్వాత చదువుతారు. రాయడం మాత్రం మీద రాస్తారు. సో, అట్లా అది రెండేనండి. రెండే రకాలు దాంట్లో. దాంట్లో కన్‌ఫ్యూజన్‌కి ఏం లేదు. ఓకే. చెప్పండి. మీరు మహోదయ మీరు మిశ్రమ వాక్యాలు పంపించారు కదా, అంటే శత్రంత రూపాలు పంపించారు కదా, దాంట్లో ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఈలో ఓకే. ఎందులోనా చాలా ఉన్నాయి. నేను కూడా చూడలేదు. పంచమ పాట అనుకుంటా. పంచమ పాట తర్వాత పంపించింది. అంటే నిన్న పంపించిన దానికన్నా ముందు దాంట్లో. ఓకే. మిశ్రమ నేను క్వశ్చనే చెప్తానండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు చూడాల్సిన అవసరం ఉండదు. చెప్పండి. సజ్జనాః ధర్మం ఆచరంతి. ఏషః వ్యవహారః అస్తి. రెండింటిని కంబైన్ చేసి రాయమన్నారండి. అంటే శత్రంత రూపాలను యూజ్ చేసి, అంటే నటః అభినయతి దర్శకాః ప్రశంసతి అన్నారు. దానికి మనము అభినయతే నటాయ దర్శకాః ప్రశంసంతి అంటాం కదా. అంటే అలా ఇది కూడా రాయాలి. సజ్జనాః ధర్మం ఆచరంతి. ఏషః వ్యవహారః అస్తి. ఓకే. ఏషః అది ఎలా, నాకు ఏంటి చేయాలి అనేది అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఉండండి. సో, ఇందులో ఎన్నోది ఇది? చివరి అంటే నిన్న పోస్ట్ చేసింది కాకుండా అంతకు ముందు పోస్ట్ మిశ్రమ అభ్యాసంలో ఎన్నోది? లాస్ట్ ఈలో 5th అండి. ఈలో 5th. దీన్ని ఇలా మార్చొచ్చండి. ఏషః వ్యవహార అస్తి అంటే ఇది వ్యవహారం అని. సో, ఎవరి యొక్క వ్యవహారము అని మనం తీసుకుంటే గనక షష్ఠీ బహువచనం తీసుకోవచ్చు. సో, ధర్మం ఆచరమాణానాం సజ్జనానాం ఏషః వ్యవహారః అస్తి అని తీసుకోవచ్చు. ఓకే. ఇది శత్రంతంలో రాయాలండి. శత్రంతంలో రాయాలి కదా. ఆచరంతి అని ఉంది కాబట్టి శత్రంతం రాయాలి కదా. శత్రంతం రాయాలండి. సో, ఆచరన్ అంటే ఆచరతః అవుతుంది. ఆచరతః కాకపోతే ఆచరంతి అన్నారు కదా. ఆచరణానాం ఆచరాం. సో, పఠతాం అని వస్తుంది. ఆచరాం. ఆచరతాం సజ్జనానాం ధర్మం ఆచరతాం సజ్జనానాం ఏషః వ్యవహారः అస్తి. ఈ ఏషః అనేది ధర్మంకి అడ్జెక్టివ్ లాగా అవుతుందంటారా? అంటే
ధర్మంకి అవ్వదండి. ధర్మం అన్నది కర్మపదము ఆచరంతికి. సో, దానికి కాదు. ఏషః వ్యవహారాస్త అంటే ఇది వ్యవహారము అని అర్థం. అంటే వారి యొక్క ఇలా ఇది వ్యవహారము అనిచ్చారు. ఓకే. ధర్మం అనేది ద్వితీయ ఏకవచనంలో ద్వితీయ ఏకవచనం. ఏషః దానికి ఎలా విశేషణం అవుతుంది కాబట్టి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేతే క్లోజ్ చేసేయచ్చా సెషన్? మళ్ళీ క్లాస్ ట్యూస్‌డే ఉంటుందండి. ఓకే. సో, ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సశ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. సో, ఇప్పుడు ఎక్కడ చదివినా గనుక మనం ఒకసారి నేర్చుకున్న సందులన్నీ కూడా టెస్ట్ చేసుకోగలిగితే బావుంటుంది. సో, ఇక్కడ విష్ణురితి దగ్గర విష్ణుః ఇతి. సో, విసర్గకి ముందర ఉకారము, ఆ తర్వాత ఈ స్వరం వచ్చింది కాబట్టి రేఫా అయింది. ప్లస్ ఈ రి అయింది. కాబట్టి విష్ణురితి అయింది. అలాగే ఇక్కడ ప్రభురద్వితీయః, ప్రభుః అద్వితీయః దగ్గర కూడా విసర్గకి ముందర ఉకారము, ఆ తర్వాత వచ్చింది కాబట్టి అక్కడ ప్రభురద్వితీయః అని చదవాలి దాన్ని. ఓకే. సో, అట్లా ఎక్కడెక్కడైతే మీకు నిర్వచనీయం, ప్లస్ వచనీయం అక్కడ కూడా యాక్చువల్‌గా అది విసర్గ కాదులెండి. నిర్వచనీయం అది. సో, అట్లా ఎక్కడెక్కడైతే మీకు పాసిబిలిటీ కనిపిస్తుందో అది చూడాలి. చూసి మీరు ట్రై చేయాలి. అంటే సంధి విచ్ఛేదం చేయడానికి ట్రై చేస్తే మీకప్పుడు అర్థమవుతుంది అక్కడ ఏ సంధి ఉందని. ఓకే. అలాగే ఇంకెక్కడా లేదులెండి ఇక్కడ. ఓకే. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శాంతి శాంతి శాంతిః. పునర్మిలామః. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు.